విశ్వంలో భూమిని పోలిన మరో భూగ్రహాన్ని జేమ్స్ టెలిస్కోప్ గుర్తించింది. విశ్వంలో ప్రయోగాల కోసం ప్రయోగించిన జేమ్స్ టెలిస్కోప్ భూమిని పోలిన మరొక భూగ్రహాన్ని గుర్తించినట్లు కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. జేమ్స్ టెలిస్కోప్ విశ్వంలో అన్వేషణ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఏ గ్రహం మీద జీవం ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. కానీ నాసా మాత్రం భూమిని పోలిన భూగ్రహాలను గుర్తించింది. సుదూర నక్షత్ర మండలంలో ఒక గ్రహంపై జీవం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. విశ్వంలో అన్వేషణ కోసం ప్రయోగించిన జేమ్స్ టెలిస్కోప్ గ్రహాన్ని గుర్తించింది. ఆ గ్రహం పేరు K218bగా నామకరణం చేశారు. ఇప్పటికీ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. నూతనంగా గుర్తించిన గ్రహంపై డ్రైమిథైల్ మరియు సల్ఫేట్ వాయువులను గుర్తించారు. ఈ వాయువులు కేవలం ప్రాణకోటి జీవుల వల్లనే ఉత్పన్నమవుతుంది. నిర్జీవ గ్రహాలపై ఇటువంటి వాయువు ఉండే అవకాశం లేదు. నూతన గ్రహంపై ట్రైమిథైల్ మరియు సల్ఫేట్ వాయువులు ఉండడంతో ఆ గ్రహంపై తప్పనిసరిగా జీవం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది నక్షత్ర మండలంలో సుమారు 124 కాంతి సంవత్సరాల దూరంలో గుర్తించారు. ఈ గ్రహం చేరుకోవాలంటే 22 లక్షల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.